దాని మీద మీ స్పందన ఏంటి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా? అంటే ఒక్కటి మాత్రం చెప్తున్నానండి. సార్ ఈ రోజు అంటే నేను రాజకీయ కొద్ది అవగాహన ఉన్నంత వరకు, లేకపోతే ఇంకా లాస్ట్ 10 సంవత్సరాలు చూసిన దానికి వెళ్ళి 100% బెటర్ దెన్ ఇప్పుడున్న స్పీకర్ గారు. ఎవరు నేను అడిగినా కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజలు చెప్తారు. ఈ రోజు ఆ స్పీకర్ చేరికి అందం వచ్చింది. గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక సౌమ్యుడు, ఎప్పుడు కూడా చిరునవ్వులు చిందిస్తూ అందరికి అవకాశాలు ఇస్తున్నాడు. ఇంతకు ముందు దొర చెప్పిందే వేదం, దొర కొడుకు చెప్పిందే వేదం, దొర అల్లుడు మాట్లాడితేనే వేదం. అసెంబ్లీలో మేము చూసాము, అసెంబ్లీ సమస్యలు కూడా చూసినాము. ఈ రోజు ప్రత్యక్షంగా అసెంబ్లీలో ఉన్నాము. ఇట్లాంటి స్పీకర్ నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, భారతదేశంలో లేడు. నా వ్యక్తిగత మళ్ళీ పార్టీల కంటే వాటి మనకు ఇబ్బంది అవుతుంది. నేను నాకు ఎందుకంటే అంటే అట్లా అంటే ఒక నిజంగా కూడా చాలా సార్లు మేము సమస్యలు చెప్పుకోవడానికి పోతే ఒక కన్న తండ్రి లాగానే సొంత అన్నలాగా మాట్లాడతాడు. ఇట్లాంటి స్పీకర్ ని ఈ రకంగా అవమానించడం అంటే మొత్తానికి ఒక ఫ్యూడల్ మనస్తత్వము, దొరల మనస్తత్వము. వాళ్ళు ఇంకెన్నిసార్లు ఓటమి పాలైనా మారరు. ఇంకా మొదటి దళితులను అవమానించడమే పని. ఈ రోజు కాదు, దళితులు కావచ్చు, పేదవాళ్ళం కావచ్చు, లేకపోతే నేరెళ్ల గడ్డలు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ సమ్మె కావచ్చు, వీళ్ళు అసలు రాజ్యాంగాన్ని ఎప్పుడైనా పట్టించుకున్నారు? వెంకటకృష్ణారెడ్డి 10 ఏళ్ళల్లో ఎప్పుడు పట్టించుకున్నారు? అంటే ఎప్పుడు ఆ దొరల మనస్తత్వానికి సెట్ కాదు. ఈ రోజు కేటీఆర్ పెద్ద దొర చిన్న దొర అయింది అంతే కదా. ఈ రోజు దీని మీద మాత్రం ఇప్పుడు దయాకరణ కూడా చెప్తున్నాను అన్న, ఇది బాగా సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ. సభాకులు ఉల్లంఘన చేసి ఇంకోసారి భవిష్యత్తులో అంటే స్పీకర్ దళిత స్పీకరే కాకుండా అసలు ఫస్ట్ స్పీకర్ కు నాకు కులం అంటగట్టడం నాకు ఇష్టం ఉండదు. పాయింట్ 1, అసలు ఏ స్పీకర్ కూడా అవమానం జరగకూడదు. ఇంకా ఆ కులం అంటగట్టడం అంటే ఆ స్పీక్ ని మనము తక్కువ చేసి చూపినట్టు. అవును, అది మంచి ఒక ఉన్నతమైన స్థానము. ఆ స్థానానికి గడ్డం ప్రసాద్ కుమార్ 100% న్యాయం చేస్తున్నాడు. ప్రసాద్ కుమార్ గారు ఓకే, ఎవరి అభిప్రాయాలు ఏమున్నవి రాజ్యాంగం, కోర్టు, సుప్రీంకోర్టు సబ్జెక్టులకు పోవట్లేదు నేను, అది వేరే విషయం, అది ప్రతిపక్షము వ్యక్తిగతంగా. కానీ ఇక్కడ మాత్రం ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఇతనికి మన రాజ్యాంగం మీద అలా నాన్నకు అంటే మాజీ ముఖ్యమంత్రి గారు అసలు ఒక 5 సంవత్సరాలు మహిళా మంత్రి లేవు అంటే రాజ్యాంగం అంటేనే వాళ్ళకు అసలు నచ్చదండి. ఫస్ట్ పాయింట్, 10 ఏళ్లలో అధికారంలో కూడా బావ, బామ్మారిది, అక్క, మామ, అమలు ఇంకొకతను ఉండే తోడల్లుడు కొడుకో ఏమో ఉండే, ఆయన పేరు సంతోష్ కుమార్ అని. ఈ 5 నడిపిన వ్యవస్థని సౌదీ లాగా పోర్ట్ఫోలియో నీకు ఏ పోర్ట్ఫోలియో అంటే ఎవరికి ఇచ్చిండ్రు? ఒక పనికి చిన్న చిన్న తప్ప మిగతా అన్ని ఇలా ఉంచుకున్నారు. ఇండస్ట్రీస్ మంత్రి కొడుకే, మున్సిపల్ శాఖ మంత్రి కొడుకే, ఐటీ మినిస్టర్ కొడుకే, ఇక అల్లుడు మొత్తం 4 యూనివర్సిటీ చదవచ్చిండు ప్రపంచంలో. ఇరిగేషన్ శాఖ, అన్ని విద్యాశాఖ, ఈ శాఖ, ఆ శాఖ, ఇరిగేషన్ శాఖ, అదేమంటారు అసెంబ్లీ, అది లెజిస్లేటివ్ కౌన్సిల్ అదొకటి. అంటే మొత్తం ఇక ముఖ్యమంత్రి అన్ని ఇక ఆయన సంతోషరావు అయితే ఆయన ఏం పని లేదు. నేను చెప్పడం కాదండి, వాళ్ళు ఎక్కడ చెప్పండి. ఏ పోటీపోలు ఇచ్చారు ఒక బలహీనుడికి, ఒక మధ్యవర్తి, ఒక సామాన్యుడికి? పాపం ఒక దళితుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉంటే అతని ఏదో చర్చల డిబేట్ లో పాల్గొంటే మాకు బాగా ఇష్టమైన వ్యక్తి రాజన్న అని మన స్టేషన్ కనుక చాలా ముఖం కూడా చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. అట్లాంటి వ్యక్తులను కూడా హింసించారండి దుర్మార్గులు. గాలి యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. ఒక దళితులకు వచ్చి తన సమాజం పట్ల ఏదైతే పేదలు బలహీనులు ఉండే ఈ వైద్య వ్యవస్థ మీద బాగా యాక్టివ్ గా పనిచేశాడు. 1 గంట లోపల తీశారండి. మరి ఇవాళ ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు వాళ్ళ కూతురే అంటున్నది, ఏమంటే మాట్లాడినట్టు ఆమె మాట్లాడి మాకు భలే ధైర్యం వస్తుంది, పీకి కట్టలు కట్టినావా అంటున్నది కౌన్సిల్లో. అంటే అప్పటి ఇంతకు ముందు మాట్లాడేవాని కాదు దయాకరణ, నేను భలే అంటే దొరలు మాట్లాడింది. ఇప్పుడు ఏదో మధ్యన ఇది దొరలు దాగే సార్ ఏదో ఉన్నట్టు మధ్యన పాట కూడా వస్తున్నది. దొరలు ఏది మాట్లాడుతుంది గ్రాంధిక భాషలా ఉంటది అనిపిస్తున్నది. దొరలు చాలా మంచి మంచి దొరల్ని చూసినాం కదా, అది ఉద్యమం భాష అవుతుంది. ఇంకెవరన్నా మాట్లాడితే ఏమంటున్నానంటే రాజ్యాంగంకు ఒకటే, రాజ్యాంగం పట్ల వీళ్ళకి ఎప్పటికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రాజ్యాంగం పట్ల మాజీ ముఖ్యమంత్రికి ఎటువంటి కనీస గౌరవం లేదు. రాజ్యాంగం మాట పక్కన పెడితే ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతుంటే అప్పుడు మేము టీవీలో రోజు చూసేవాడిని. హైకోర్టు ఏమో చర్చలు జరపనేది, చర్చలను అంగీకరించమని ఎప్పుడు చెప్పలేదు. నాకు అదొక రకంగా అనిపించింది. అంటే ఈ రోజు బాధ ఆవేదన చెప్తున్నానని, అంటే సమాజం పట్ల ఇంత రాజు అంటాడు, ఇంత నిర్దయగా ఉంటాడా? అప్పుడు ఆయన సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతుండే రోజు. హైకోర్టు ఏమో డైరెక్షన్ ఇస్తుండే చర్చలు జరపని. హైకోర్టుకు ఉన్న పవర్స్ అంతవరకు లిమిట్స్ కదా, ఎందుకు జరపాలి, కొడతాడా అంటుండే. అంటే నాకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జడ్జి చర్చ జరపకపోతే కొడతాడా జడ్జి అంటే ఆయన మాట్లాడే మాటలేనా?
చచ్చిపోతున్నారు. ఆయన రాజిరెడ్డి అని ఖమ్మంలో ఊరు పెట్టుకున్నాడు, జగిత్యాల ఊరు పెట్టుకున్నారు, కండక్టర్లు డ్రైవర్లు. కనీసం అంటే దొరలే వెంకటకృష్ణ, మీరు ఎంత నేను మంచి దొరల గురించి మాట్లాడతానండి. మళ్ళా దయాకర్ అన్నాడు ఆ మంచి దొరలు అన్నాడు, నేను ఇంతవరకు చూడలే కానీ ఎందుకు మంచి చూసినాం కదా, వెలమ దొరలు లేని రెడ్డి దొరలు కూడా మంచి వాళ్ళని చూసినాం మేమైతే. మాయరికల్ నేను చూడలేదు, నువ్వు చూసినట్టు కానీ నేను చూడలేదు. నేను చెప్తా అంటే నేను అనేది రాజ్యాంగబద్ధంగా చేయకూడదన్న. ఆడపిల్లలు ధర్నా అవుతుంది కదా ఆర్టీసీలా ఒళ్ళంతా గుడ్డలు చింపే వరకు కొట్టారు. అది ఇదేం రాజ్యాంగం అన్నా? కల్వకుంట్ల ఇంటి వల్ల రాసిన రాజ్యాంగమే నడుస్తుందంటే అప్పుడున్న డీజీపీ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు. దీన్ని బట్టి ఏంటంటే ఇలా కొత్త ఏదో కేటీఆర్ చేసిండు, హరీష్ రావు చేసిండు అని మన చర్చలకు ఉపయోగపడుతుంది తప్ప ఆ కుటుంబానికి ఎప్పుడు రాజ్యాంగం మీద నమ్మకం లేదు. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషము.